లాగ్ లాగ్ ఫుల్ లాగ్ కట్ చేయాలా మరి అన్నాడు సినిమాని మస్తు కట్ చేయాలన్న వేస్ట్ సూపర్ ఎలా ఉందన్న చెప్పండి 3.5 hours రాడ్ పెద్ద తీసుకొచ్చి పెట్టారు. ఏం లేదు వరస్ట్ సినిమా ఆగి చెప్పండి ఒక్క నిమిషం. ఎలా ఉంది మూవీ? వరస్ట్గా ఉందన్న. ఎందుకు నచ్చలేదన్న? ఎవరికైనా నచ్చిందని చెప్పమని ఇక్కడ అంటే లాగ్ అయిందా? ఏమైంది? లాగ్ అసలు ఏం లేదు దానిలో. స్టోరీ మీరు ఎక్స్పెక్ట్ చేసి ట్రైలర్ చూసి మోసపోవడం అంటే ఇదే పెద్ద దానికి దర్శనం. సినిమాలో ఏం లేదు కాబట్టి ప్రమోషన్స్ అంతగానే చేశారా? అంతే. ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చారు 1000 రూపాయలు టికెట్ తీసుకుంటారు, వచ్చేసినాయి కదా డబ్బులు, ఇంకేం కావాలి? ఓకే స్టోరీ ఏమో అసలు టికెట్ రేట్ పెంచితే సరిపోతుంది. అదో అదే పెద్ద రాడ్. ఇంకా సినిమాకి అయితే కన్ఫర్మ్ గా రికార్డ్స్ బ్రేక్. సూపర్ పుష్ప సూపర్ నచ్చలేనా? వేస్ట్ 1000 రూపాయలు అయితే దండగా. అస్సలు బాగాలేదు సినిమా. ఫైట్ ఒక్కటి బాగుంది అంతే. పార్ట్ 1 కంటే పార్ట్ 2 పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 నచ్చలే. పార్ట్ వేస్ట్, ఫైట్ తప్ప ఏం లేదు. లాగ్ అనిపించిందా? నువ్వేమనుకున్నావు? అల్లు అర్జున్ ద రియల్ మాగర్ గుడ్డ ఎంగేజింగ్ సినిమా, టాప్ సినిమా. హైలైట్స్ ఏంటి? అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్, జాతర సీక్వెన్స్ సూపర్ ఉంటది, పక్క అందరు చూడాలి. నేనైతే మళ్ళా రేపు చూస్తా. 3 గంటల 20 నిమిషాలు ఉన్న లాగ్ అనిపించిందా? ఏం లాగ్ అనిపించలే, వర్త్ ఇట్ సినిమా. సెకండ్ హాఫ్ పీక్స్. మాగర్ ద రియల్ మాగర్ అల్లు అర్జున్. బాయ్ కొడతాడా 2000 కోట్లు? గుడ్డ ఎంగేస్తాడు. యాక్టింగ్ మళ్ళా నేషనల్ అవార్డ్. సెకండ్ టైం నేషనల్ అవార్డ్ పక్కా. అమ్మ అక్క లెక్కవేసిన సినిమా సీదా బ్రో. చాప్టర్ 3 ఉందంట బ్రో. ఇంకా ఎలా ఉన్నా బ్రో? సూపర్. డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మేడం? కొత్త భాగాలు ఉందన్న, కొత్త భాగాలు ఉంది. చాలా బాగుంది అసలు. ఫైర్ అంతే అసలు. పార్ట్ 1 కంటే పెద్ద హిట్ అవుతుందా? హిట్ అవుతుంది ఇది. పార్ట్ 1 కంటే బిగ్ హిట్, బ్లాక్ బస్టర్. ఓకే. గంగమ్మ జాతర ఎలా ఉందండి? బాగుంది. బాగుందా? కానీ డైరెక్షన్ ఇంకా మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది. మా డైరెక్షనే బాగాలేదంటాను. సుకుమార్ అని కాదు, పెద్దగా లాగ్ చేసి స్టోరీ లెంత్ ఎక్కువైందా? లెంత్ ఎక్కువ. ఎలా ఉంది మరి? మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా? పార్ట్ 1 కి పార్ట్ 2? పార్ట్ 1 మంచిగా ఉందన్న, పార్ట్ 2 మామూలుగా అయినా. జాతర ఎలా ఉందన్న? జాతర ఎలా ఉందన్న? జాతరనే అడగాలి. తగ్గేదేలే. బ్లాక్ బస్టరా? బ్లాక్ బస్టర్ అంత రేంజ్ కాదు, చూడొచ్చు వన్ టైం. హైలైట్స్ ఏంటి మూవీలో? హైలైట్స్ మూవీ అంటే లాస్ట్ బిఫోర్ అలా కూతురు గురించి ఫైట్ చేస్తాడా, అదొకటే హైలైట్ అంతే. ఇంకేం హైలైట్ ఫైట్ అదొకటే. టికెట్ ఎంత పెట్టావు? ఎంత పెట్టుకున్నావు? 1000 మరి వర్త్ కాదు. కాదు అస్సలు కాదు. ఒకటే చెప్తున్నా, బాక్స్ ఆఫీస్ మాత్రం షేక్ 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 కాదు, అసలు తగ్గేదే కాదు. పుష్ప 3 కూడా ఒక మామూలుగా ఉండదు. ఇక చాలామంది కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ సినిమాలు మేము చూస్తాం, అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూస్తారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఇద్దరు కమాండ్ ఉండాలి ఎప్పుడే కానీ ట్రోల్స్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానేసేయాల. సినిమా మాత్రం రఫ్ అసలు మామూలుగా లేదు. అసలు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. మామూలుగా అంటే మామూలుగా అసలు తగ్గలేదు. ఈ సీన్ అనేది కాదు, ప్రతి సీన్ ప్రతి నిమిషం ప్రతి ఒక్కటి ఎంజాయ్మెంట్ చేసినాం. సినిమా సూపర్ తీసాడన్న. A to Z ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. లేచిన సవాల్ లేస్తే సూపర్ ఎక్సలెంట్. డాన్స్ అన్నా, జాతర సీన్ ఒక్కదానికి అలా ఎక్కిపోతా అన్నా. ఇక నువ్వు సూపర్. సుకుమార్ సార్ డైరెక్షన్, దేవిశ్రీ ప్రసాద్ అది మీరు చూడండి రేపు. నేను చెప్తా సింపుల్. పుష్ప అల్లు అర్జున్ కి సెకండ్ నేషనల్ అవార్డు వెయిటింగ్ అంతే. సింపుల్, ఒకటే మాట. యాక్షన్ కానీ ఆయన యాక్టింగ్ కానీ వేరే లెవెల్. నేషనల్ అవార్డు అయితే కన్ఫర్మ్. సెకండ్ టైం కూడా ఇట్లనే కొట్టేటట్టున్నాడు. పిక్చర్ ర్యాంప్ అన్న మూవీ అయితే. పిక్చర్ ర్యాంప్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి, అందరికి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫస్ట్ సినిమా చూసి ట్రోల్ చేయండి. సినిమా మాత్రం ఒక రేంజ్ అంటే రేంజ్ ఉంది. సినిమా ఎవరు అంటే తరమే కాదు, దుమ్ము లేచిపోయింది అసలు. సినిమా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ప్రతి ఒక్కరు ఎలా చేశారు ఎంజాయ్మెంట్. సూపర్. 1000 కాదు, 2000 కాదు, 3000 కాదు, 5000 పెట్టిన వెళ్తాం ఇలా తీస్తే సినిమా. మా అన్న బన్నీ అన్న 5000 టికెట్ అయినా ఇలా తీస్తే వెళ్తాం సినిమాకి.
ఇప్పుడు మీరు పెట్టిన 1000 రూపాయలకు వర్తిటా? 1000 ఏంటి 5000 అయినా పెడతాం ఇలా తీస్తే సినిమాకి. అంతగా ఏం నచ్చింది సినిమాలో? మేము చెప్పలేం ఆనందం. 5000 అయినా పెడతాం ఇలా తీస్తే సినిమాకి, అంతే. కూర్చున్నారా అసలు సీట్లో ఆడియన్స్? నీకు 5000 పెడతానంటే కూర్చున్నావని అడుగుతావేంటి నువ్వు? ఇప్పుడు అస్సలు తగ్గేదే. క్లైమాక్స్ అసలు అనుకోలే అన్న. క్లైమాక్స్ లో డమ్ చేసి పడేసి అన్న. వేరే లెవెల్ ఉందా యాక్టింగ్ ఇట్లా స్టోరీ మంచిగా సూపర్. క్లైమాక్స్ అసలు అనుకోలే అట్లా మరీ డౌన్ ఎండ్ చేసి పడేసింది. క్లైమాక్స్ అంత హైలైట్ క్లైమాక్స్ లో. బ్లాస్ట్ అన్న ఎలా ఉందన్న పుష్ప 2? చింపి పడదిండి ఒక్కొక్కళ్ళది. జాతర ఎలా ఉంది? రంగయ్య పెట్టిండు. 3 కోసం ఫుల్ వెయిటింగ్. నార్మల్ లేదు మూవీ అయితే. ఆసమ్ పార్ట్ 1 కంటే పెద్ద హిట్ అవుతుందా? 3 కూడా హిట్ అవుతుంది. కాన్ఫిడెన్స్. ఇండియా లెవెల్ అంటే ఈ సినిమా మాకు గిరి. మీరు చూడండి, నేను చెప్పా ప్రతి ఒక్క డైరెక్టర్ సినిమా యాక్టర్ చెప్తారు కదా, అది వేరే లెవెల్. అందుకోసమే వాళ్ళు రివైల్ చేయలే. ట్రైలర్ కూడా అసలు ఏం పెట్టలేదు, నార్మల్ ఉంది. నేను చెప్తున్నా కదా, పాన్ ఇండియా ఫస్ట్ హాఫ్లో తన జాతర కాకుండా సెకండ్ హాఫ్లో ఉంటుంది రప్ప రప్ప అని. మామూలుగా లేదు అసలు. నేనైతే నేను ఒక్కనే డాన్స్ చేసిన ఆ సినిమాలో. ఆ సాంగ్ పార్ట్ 1 లో ఉన్న స్టోరీ పార్ట్ 2 లో ఉందా? లేదు, నేను చెప్తున్నా పార్ట్ 1 కంటే పార్ట్ 2 ద టాప్. మాట లేవని అనుకోని లేచిందా? లేదు, ఆ రేంజ్ లో ఉంది సినిమా. సూపర్ ఉందా అన్న? సూపర్. రీచ్ అయిందా? డబుల్. పార్ట్ 3 ఉందా అన్న? ఏం రివీల్ చేయలే ఉంది కానీ ఇంటర్వెల్ తర్వాత ఫైట్స్ ఉంటాయి. చాలా అన్ఎక్స్పెక్టెడ్ అది. రికార్డ్స్ కొడుతుంది అంటారా బ్రో? 100% బ్రో కొడుతుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత మీరు చూడాల్సింది ఫైట్. ఒక ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ చూడాలి. చెప్పొద్దు ఇక, వచ్చి చూడాలి అంతే. అల్లు అర్జున్ చింపేశాడు, సాధించాడు. ఉందండి, పర్లేదండి, చూడొచ్చండి. పుష్ప 2 ఫస్ట్ క్లాస్ సినిమా. ఆరిత్య 100 రోజులు ఈజీగా ఆరిత్య తప్పదు. రికార్డ్స్ కొడుతుంది అంటారా? లేదు లేదు, బాహుబలి గొప్ప సినిమా. అది ప్రభాస్, అది పెద్ద హీరో. ఓకే, బాగుంది సార్ సినిమా, బాగుంది. ఎలా ఉంది బ్రో? చాలా బాగుందన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. చాలా అంటే చాలా బాగుంది మూవీ. చూడొచ్చు పక్క. పార్ట్ 2 బ్లాక్ బస్టరా? సూపర్. గంగమ్మ తల్లి జాతర అది ఎలా ఉంది బ్రో? ఫైట్ వేరే లెవెల్ బ్రో. నెక్స్ట్ లెవెల్. లాస్ట్ ఫైట్ కూడా హైలైట్. అసలు మైండ్ పోతుంది. సూపర్. టేకింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. మ్యాడ్ ఉంది, మ్యాడ్ మ్యాడ్. జబర్దస్త్ సాన్ కోసమే చూడాలి సినిమా మొత్తం. డాన్స్ ఫైట్స్ ఎలా ఉన్నాయన్న? జబర్దస్త్ సూపర్ అన్న. సూపర్ సూపర్ సూపర్. 3 గంటల 20 నిమిషాలు కానీ అన్న లాగ్ అనిపించిందా? ఇంకా చూడాలి అనిపించింది. ఇంకా చూడాలనిపిస్తుంది సినిమా. పార్ట్ 3 కాదు, పార్ట్ 4. ఇంకా ఆల్రెడీ ఇంకా మార్నింగ్ టికెట్ ఆల్రెడీ